శ్రీమాత్రే నమః. కలలో ఇవి కనిపిస్తే త్వరలో అఖండ రాజయోగం పట్టినట్లే. అఖండ రాజయోగం పట్టే ముందు కొన్ని కలలు వస్తాయని స్వప్న శాస్త్రంలో చెప్పడం జరిగింది. మరి ఎటువంటి కలలు రావటం వలన తొందరలో ధనవంతులు అవుతారు? ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేసి మన ఛానల్ని లైక్ చేయండి. ప్రతి మనిషికి నిద్రించిన తర్వాత కలలు రావటం అనేది సహజం. రాత్రి సమయంలో వచ్చే కలలు మాత్రమే నిజమవుతాయని స్వప్న శాస్త్రం చెబుతుంది. పగటిపూట వచ్చే కలలు లేదా ఏదైనా వ్యాధితో బాధపడుతున్నప్పుడు వచ్చే కలలకు ఎటువంటి ఫలితం ఉండదు. అదేవిధంగా ప్రతిరోజు మీరు ఒక విషయం గురించి ఆలోచించి ఆ విషయం మీకు ఆ రోజు రాత్రి కలలోకి వచ్చినా కూడా దానికి కూడా ఫలితం ఉండదు. అఖండ రాజయోగం పట్టబోయే ముందు వచ్చే కలలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కలలో పసుపు కుంకుమలు, మంగళ ద్రవ్యాలు, ఎర్రని గులాబీలు, కదంబ పుష్పాలు, తామర పువ్వులు కలలోకి వస్తే కనుక త్వరలో లక్ష్మీ కటాక్షం కలిగి ఇంట్లో సిరి సంపదలతో తొలతూగుతారని స్వప్న సిద్ధాంతం చెబుతుంది. ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోయి కుటుంబంలో సంతోషంగా ఉంటారు అని అర్థం. చకోరా పక్షులు, తెల్లని హంసలు, తెల్లని కోళ్ళు, తెల్లని పావురాలు కలలోకి వస్తే ఇంట్లో శుభకార్యం జరిగే సూచనలు ఉన్నాయని స్వప్న శాస్త్రంలో బృహస్పతుల వారు చెప్పటం జరిగింది. కళ అనేది పెళ్లి కాని అమ్మాయికి లేదా పెళ్లి కాని అబ్బాయికి వస్తే 6 నెలలలో వారికి వివాహం అవుతుందని సంకేతం. చెరువు దగ్గర సముద్రంలో తామరకు పైన కూర్చుని పాయసం తాగుతున్నట్లు కల వస్తే మీకు తొందరలో అఖండ రాజయోగం పడుతుందని స్వప్న శాస్త్రం వివరిస్తుంది. ఇటువంటి కల వస్తే కనుక మీకు తొందరలో సిరి సంపదలతో పాటు మంచి స్థాయికి ఎదుగుతారు. సమాజంలో గుర్తింపు వస్తుంది. అనుకోకుండా ఏదో ఒక రకంగా మీకు ధనం అనేది బాగా కలిసి వస్తుంది. మీరు నిద్రించినప్పుడు కలలో మీరు తెల్ల గుర్రం మీద ఎక్కినట్లు కల వస్తే మీరు త్వరలో మంచి స్థాయిలో ఉంటారని స్వప్న శాస్త్రం చెబుతుంది. అలాగే అఖండ రాజయోగం పట్టే ముందు వచ్చే మరొక ముఖ్యమైన కళ ఏనుగు మీద ఎక్కినట్లు లేదా తెల్లని ఎద్దు మీద ఎక్కినట్లు కల వచ్చినా కూడా ధనవంతులు అవుతున్నారని అర్థం. అంటే ఇప్పుడు మీరు ఉన్న స్థాయి నుండి పై స్థాయికి ఎదుగుతారని సంకేతం. భార్యాభర్తలు ఒకే కంచంలో తింటున్నట్లు లేదా భార్యాభర్తలు ఒక చోట కూర్చొని తాంబూలం వేసుకుంటున్నట్లు కల వచ్చినా లేదా భర్త తొడ మీద కూర్చొని ఉన్నట్లు కల వచ్చినా కూడా ఆ భార్యాభర్తలు ఎప్పటికీ విడిపోకుండా ఉంటారని, జీవితాంతం కలిసి సంతోషంగా ఉంటారని స్వప్న శాస్త్రం చెబుతుంది. ఎవరైనా మీ మెడలో తెల్లని పూలహారాన్ని వేసినట్లు కల వచ్చినా లేదా విసునికర్రతో విసిరినట్లు మీకు కల వచ్చినా తొందరలో వారు పై స్థాయికి ఎదుగుతారని, అందరికంటే గొప్ప స్థాయికి ఎదుగుతారని అర్థం. పడుకున్నప్పుడు కలలో సముద్రాలు, సరస్సులు, నదులు ఇలా నీటికి సంబంధించిన ఏ సెలయేరు కనిపించినా కూడా అది అద్భుతమైన కలగా స్వప్న శాస్త్రం చెబుతుంది. మీకు కలలో మీరు ఏ విధంగా కనిపించినా కూడా అది మంచి కలగా చెబుతున్నది. అలా మీకు నీరు కలలోకి వస్తే త్వరలో ధనవంతులు అవుతున్నారని సంకేతం. అంతేకాకుండా మీరు కలలో నదిని లేదా కాలువని లేదా ఏదైనా నీటి ప్రవాహాన్ని దాటుతున్నట్లు కల వస్తే కనుక మీ జీవితంలో ఉన్న కష్టాల నుండి మీరు బయటపడబోతున్నారని అర్థం. మీకున్న ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతున్నాయని సంకేతం. ఇక కలలో బావిలో నుండి నీటిని తోడుతున్నట్లు లేదా నీటిని తాగుతున్నట్లు లేదా నీటి మధ్యలో మీరు నుంచొని ఉన్నట్లు కల వస్తే అది కూడా విశేషమైన కలగా స్వప్న శాస్త్రం చెబుతున్నది. ఇలా కల వస్తే కనుక మీకు ధనలాభం కలగబోతున్నదని సంకేతం. కలలో మీరు సంతకం పెడుతున్నట్లు కల వస్తే మీరు ఉపయోగములు యందు లేదా వ్యాపారములు యందు మంచి స్థాయికి ఎదిగి త్వరలో ధనలాభం కలగబోతుందని అర్థం. అలాగే మీకు కలలో షర్టు వేసుకుంటున్నట్టు బటన్స్ పెట్టుకున్నట్టు కల వస్తే వృత్తి వ్యాపారములు యందు ఉన్నత స్థాయికి ఎదుగుతారని సంకేతం. ఆడవారికి కలలో తలలో పువ్వులు పెడుతున్నట్లు కల వస్తే దానికి సంకేతం త్వరలో ధనవంతులు కాబోతున్నారని అర్థం. అదేవిధంగా మీరు బంగారు నాణములను ఎవరికైనా ఇస్తున్నట్లు లేదా బంగారు ఆభరణములు కొంటున్నట్లు కల వస్తే మీరు త్వరలో కోటీశ్వరులు అవుతారని స్వప్న శాస్త్రం చెబుతుంది.
అంతేకాకుండా ఏదైనా షాప్లో వస్తువులను కొంటున్నట్లు కూడా కల వస్తే త్వరలో ధనవంతులు అవుతారని అర్థం. చాలా మందికి కలలో పడుకున్నప్పుడు దేవతలు లేదా దేవుళ్ళు దర్శనమిస్తూ ఉంటారు. ఇది చాలా అద్భుతమైన కలగా స్వప్న శాస్త్రం చెబుతుంది. ఇలా మీకు కలలో దేవతలు దేవుళ్ళు కనిపిస్తే కనుక మీరు తొందరలో ధనవంతులు అవుతారని స్వప్న శాస్త్రం చెబుతుంది. ఇలా మీకు కలలో దేవతలు లేదా దేవుడు కనిపించినప్పుడు మీకు కలలో ఏ దేవుడు లేదా దేవత అయితే వచ్చారో మనుషులు రోజు ఉదయమే లేచి తలస్నానం చేసి చక్కగా ఆ దేవాలయానికి వెళ్ళి అర్చన చేయించుకోవాలి. అలా అర్చన చేయించుకొని ఆ దేవత యొక్క దర్శనం చేసుకోవటం వలన ఆ దేవీ దేవతల యొక్క అనుగ్రహం కలిగి ఆ కళకు ఫలితం అనేది త్వరగా వచ్చి ధనవంతులు అవుతారని కూడా స్వప్న శాస్త్రం చెబుతుంది. కలలో ఏదైనా పండుగను అందరూ కలిసి సంతోషంగా జరుపుకున్నట్లు కల వస్తే కనుక ఇది అద్భుతమైన కళగా స్వప్న శాస్త్రం చెబుతున్నది. దీనికి అర్థం మీరు త్వరలో ధనవంతులు అవుతున్నారని సంకేతం. ఇక కలలో మీకు సూర్యుడు ఉదయిస్తున్నట్లు కల వస్తే కనుక ఇది అద్భుతమైన కళగా స్వప్న శాస్త్రం చెబుతుంది. కలలో తేనెపట్టు కనిపిస్తే మీరు త్వరలో ధనవంతులు కాబోతున్నారని అర్థం. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటిలో తేనెపట్టు అనేది ఉండకూడదని పండితులు చెబుతున్నారు. కానీ తేనెపట్టు కలలో కనిపిస్తే మాత్రం ధనలాభం చాలా మంది చెబుతారు ఉంటారు. నాకు ఈరోజు మా అమ్మమ్మ, మా నానమ్మ, మా తాతయ్య ఇలా కలలోకి వచ్చారని, వారు నన్ను తమకి ఇష్టమైన ఆహారాన్ని పెట్టమని అడుగుతున్నారని చెబుతూ ఉంటారు. ఇలా కలలో మిమ్మల్ని ఆహారం పెట్టమని అడిగినా లేక నీరు ఇవ్వమని అడిగినా కూడా మీకు పితృదోషం ఉందని అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీకు కలలో మీ పితృదేవతలు ఆహారం నీరు పెట్టమని అడిగితే కనుక మీరు వెంటనే పెట్టి దోష నివారణ చేయించుకోవాలని స్వప్నశాస్త్రం చెబుతున్నది. లేకపోతే పితృదోష కారణంగా ఇంట్లో కష్టాలు మరియు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ ఇంటిలో సంపద అనేది వృద్ధి చెందదు. ఎప్పుడైతే పితృదేవతల యొక్క ఆశీర్వాదం మీపై ఉంటుందో మీ ఇంటిలో సంపదకి లోటు ఉండదని స్వప్నశాస్త్రం చెబుతుంది. కలలో మీకు ఏనుగు కనిపిస్తే త్వరలో రాజయోగం పట్టబోతుందని సంకేతం. కలలో గులాబీ పువ్వులు కనిపించినా కూడా అది మంచి కలగా స్వప్నశాస్త్రం చెబుతుంది. అంతేకాకుండా కలలో మీ పితృదేవతలు అనగా మీ నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ ఇలాంటి వాళ్ళు మీకు కలలో కనిపించి మిమ్మల్ని ఆశీర్వదించినట్లు కల వస్తే కనుక ఇది అద్భుతమైన కలగా స్వప్నశాస్త్రం చెబుతున్నది. కలలో పాలు పితుకుతున్నట్లు కల వస్తే తొందరగా ధనవంతులు అవుతున్నారని స్వప్న సిద్ధాంతం చెబుతుంది. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలానే జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.